గైస్, సో నేను రీసెంట్ వీడియోలో చెప్పాను బీఈడీ కోర్స్ గురించి. సో బీఈడీ కోర్స్ ఎవరు ఎలిజిబుల్ ఉంటారు అని, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ మీరు ఎలిజిబుల్ ఉంటారు బీఈడీ కోర్స్లోకి. ఓకేనా? ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు బీఈడీ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు బీఈడీ 2 years కోర్స్ ఉంటుంది. సో ఇంకా 4 year ఇంటిగ్రేటెడ్ 1 year బీఈడీ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదనుకుంటా. సో ఇప్పుడైతే 2 years ఉంది. సో మీరందరూ అప్లై చేసుకోండి, మీరు బీఈడీ కోర్స్ అనేది చేసుకోండి గైస్. అండ్ ఇంకొకటి, బీఈడీ మనం పీజీ కంప్లీట్ అయిన తర్వాత చేయాలా ఆర్ బిఫోర్ పీజీ మనం చేయాలా అంటే, ఐ రిక్వెస్ట్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు పీజీ డిస్టెన్స్లో కూడా చేసుకోవచ్చు గైస్. సీరియస్లీ పీజీ మీరు డిస్టెన్స్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ మీరు బీఈడీకే ఇవ్వండి, ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ద టీచింగ్ ఫీల్డ్. ఓకేనా? మీరు బీఈడీ చేసుకుంటా, ఇప్పుడు యూజీసీ గైడ్లైన్స్ కూడా మనకి ఇచ్చారు, మనం ఇయర్లో 2 course మనం చేసుకోవచ్చు అనమాట. సో మీరు బీఈడీ రెగ్యులర్ చేసుకుంటా, అటు మీరు పీజీ డిస్టెన్స్ మోడ్లో ఏదైనా మీరు ఇంట్రెస్టెడ్ పీజీ ఏదైనా కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ బాటనీ అయినా, ఎంఏ ఇంగ్లీష్ అయినా, ఎంఏ తెలుగు అయినా, హిస్టరీ అయినా, బిఏ సంథింగ్ ఎల్స్, మీరు పీజీలో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో అది మీరు డిస్టెన్స్ మోడ్లో కూడా చేసుకోవచ్చు. బట్ బీఈడీ మీరు చేస్తే మీకు మంచిగా ఆపర్చునిటీ ఉంటుంది, మీరు టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు అండ్ జాబ్ ఆపర్చునిటీస్కి కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఐ బెటర్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బీఈడీ కోర్స్ చేయండి గైస్. మీకు స్కాలర్షిప్కి కూడా ప్రాబ్లం ఉండదు. చాలామందికి ఎట్లా అంటే, ఇప్పుడు డిగ్రీ తర్వాత పీజీ కంప్లీట్ చేస్తారు, పీజీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు బీఈడీ చేయాలనుకుంటారు. అప్పుడు చాలామందికి స్కాలర్షిప్ అనేది పడదు, అక్కడ ఇబ్బంది అవుతుంది. బట్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేయంగానే వాళ్ళు బీఈడీలోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఆఫ్టర్ బీఈడీ వాళ్ళు ఒకవేళ ఇంకా రెగ్యులర్లో పీజీ చేయాలనుకుంటే, సో అలా మీకు స్కాలర్షిప్ అనేది పడుతుంది గైస్. నేను ఎలా చేశాను అంటే, ఆఫ్టర్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఐ హ్యాడ్ డన్ మై బీఎడ్, బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్. నాకు కాకతీయ యూనివర్సిటీలోని సీట్ వచ్చింది, నేను అక్కడనే చేశాను. దాని తర్వాత ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెన్ ఐ వాస్ ఇన్ ఫైనల్ ఇయర్, నేను వాట్ ఐ డిడ్ అంటే ఎంఏ ఇంగ్లీష్ ఫ్రమ్ డిస్టెన్స్ మోడ్ కూడా నేను అప్లై చేశాను. సో డిస్టెన్స్ మోడ్లో నేను ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ ఎంఎస్సీ బాటనీ రెగ్యులర్లో చేశాను. సో అలా నేను అట్లా చేసుకుంటా అటు నా పీజీ కంప్లీట్ అయిపోయింది, అటు ఫస్ట్ నా బీఈడీ కంప్లీట్ అయిపోయింది, అటు ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఐ హ్యాడ్ కంప్లీటెడ్ రీసెంట్లీ 2025 బ్యాచ్ ఐ వాజ్. సో నా ఎంఎస్సీ బాటనీ కూడా కంప్లీట్ అయిపోయింది. నౌ ఐ హ్యాడ్ ఎన్రోల్ మై సెల్ఫ్ ఇన్ ఎంఈడీ. అది నేను చేయాలనుకోవట్లేదు, బట్ ఐ వాజ్ డూయింగ్ వై టు వేస్ట్ మై టైం అంటే, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు వేస్ట్ మై ఇయర్స్. నాకు సీట్ వచ్చింది మళ్ళీ యూనివర్సిటీలోనే. సో దట్స్ వై ఐ థాట్ లేదు, ఓకే కంటిన్యూ చేశాను, ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ ఏం రావట్లేదు కదా. సో ఎట్ దట్ పర్టికులర్ టైమ్ ఐ విల్ బీ ఫినిషింగ్ మై ఎంఈడీ. సో కోర్స్ కూడా అయిపోతుంది. మీరు ఏదైతే కోర్స్ చేస్తారో దానికి సంథింగ్ ఏదో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది ఫర్ పర్టికులర్ పోస్ట్. సో మీరు ఎప్పుడు కూడా మీ ఇయర్స్ని వేస్ట్ చేయకండి. ఓకేనా? ఒకవేళ మీరు గ్యాప్ తీసుకుంటారా, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కంప్లీట్ చేసి చాలామంది డ్రాప్అవుట్ తీసుకుంటారు, చాలామంది డ్రాప్అవుట్ తీసుకుంటారు, పీజీ కూడా చెయ్యరు. యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. మీరు ఒకవేళ రెగ్యులర్లో చేయకపోతే మీరు డిస్టెన్స్ మోడ్లో చేయండి, బట్ మీ ఇయర్స్ని వేస్ట్ చేసుకోకండి గైస్. నేను ఒకటి మాట చెప్తాను, మీరు ఇయర్స్ వేస్ట్ చేసుకుంటా ఉంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం, ప్రీషియస్ టైం. తర్వాత ఏజ్ అయిపోయిన తర్వాత అరే నేను ఇవన్నీ ముందు చేస్తే బాగుండు కదా అని, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో, వాళ్ళు ఇంకా పీజీ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, సంథింగ్ దే వాంటెడ్ టు డూ సంథింగ్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, లైబ్రేరియన్ కోర్స్కి మొన్న డిగ్రీ లెక్చరర్ పోస్ట్ వచ్చింది. లైబ్రేరియన్ కోర్స్కి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే వ్యాకెన్సీ వచ్చిందనమాట. ఎవరైతే లైబ్రేరియన్ కోర్స్ చేసి ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. మీరు డిస్టెన్స్లో కూడా లైబ్రేరియన్ కోర్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. 1 year కోర్స్ ఉంటుంది గైస్, లైబ్రేరియన్ కోర్స్. అది చాలా మంచి పోస్ట్ తెలుసా. నౌ ఐ వాస్ థింకింగ్, ఒకవేళ నేను ఎంఏ ఇంగ్లీష్ కాకుండా ఐ యూస్ టు డూ లైబ్రేరియన్ కోర్స్, అది మంచిగా ఉండు కదా అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. సో చూడండి గైస్, మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. డిస్టెన్స్ మోడ్లో మీకు ఇష్టమైన కోర్స్ని చూస్ చేసుకొని రెగ్యులర్ చేసుకుంటా ఇయర్లీ 2 course మీరు ఎట్ ఎ టైం చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు యూజీసీ గైడ్లైన్స్ కూడా ఇచ్చింది, చేయొద్దని ఎవ్వరు కూడా చెప్పట్లేదు. ఒకటి రెగ్యులర్ బేసిస్లో చేసుకోండి, ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బీఈడీ చేస్తున్నారు, బీఈడీతో పాటు మీరు పీజీ కోర్స్ ఏదైనా చేసుకోండి. ఓకేనా? డిస్టెన్స్ మోడ్లో ఐ ప్రిఫర్ మీరు అంబేద్కర్ యూనివర్సిటీది చూస్ చేసుకోండి. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఏదైతే డిస్టెన్స్ మోడ్లో ఉందో వాళ్ళు చాలా టఫ్గా కరెక్షన్స్ అనేది చేశారు. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను కాబట్టి ఐ నో దాట్ వెరీ వెల్. ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్
నాట్ ఓన్లీ ఎంఏ ఇంగ్లీష్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేదు ఐఎమ్ హార్డ్ వర్కింగ్, నేను మంచి పర్ఫామ్ చేయగలుగుతాను, నేను చదవకున్నా నేను మంచి పర్ఫామ్ చేయగలుగుతాను అంటే యూ చూస్ కాకతీయ యూనివర్సిటీ యాజ్ అ డిస్టెన్స్ మోడ్ ఆఫ్ లెర్నింగ్. అదర్వైజ్ యూ చూస్ అంబేద్కర్ యూనివర్సిటీ. అక్కడ మనకి సెమిస్టర్ వైజ్ ఉంటుంది, ఇక్కడ మనకి ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది. కొన్ని కోర్సెస్ ఇయర్లీ ఉంటుంది, కొన్ని కోర్సెస్ సెమిస్టర్ వైజ్ ఉంటుంది. సో చాలామంది అంబేద్కర్ యూనివర్సిటీని ప్రిఫర్ చేశారు. నేనైతే ఎస్డిఎల్సి నుంచే నా ఎంఏ ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేశాను. బట్ సీరియస్లీ మీలో కెపాసిటీ ఉండాలి. వాళ్ళు ఎంత టఫెస్ట్ కరెక్షన్ చేస్తారు అంటే యూ క్యాంట్ ఇమాజిన్. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ చాలామందికి అసలు 50% కూడా దాటట్లేదు తెలుసా. బట్ ఇన్ మై ఫస్ట్ టైమ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ లిటరేచర్, నథింగ్. ఐ యామ్ అ సైన్స్ స్టూడెంట్. బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ నువ్వు ఇలా స్ట్రాటజీ యూస్ చేసి నువ్వు ఎగ్జామ్ రాయి అంటే ఐ ఫాలోడ్ దట్ స్ట్రాటజీ అండ్ అలా నేను రాసి ఐ హ్యాడ్ గాట్ సెకండ్ డివిజన్ ఇన్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. అండ్ సీరియస్లీ గైజ్ మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు చాలా టఫెస్ట్ కరెక్షన్ చేస్తారు. సో ఎవరైతే వీక్ ఉంటారో అంటే ఇఫ్ యూ హ్యావ్ అ గట్స్ మీరు కేయూని చూస్ చేసుకోండి యాజ్ అ డిస్టెన్స్ మోడ్. అదర్వైజ్ యూ చూస్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫర్ యూ గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ హోప్ ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ఐ డెఫినెట్లీ షేర్ విత్ యూ గైస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఐఎమ్ లిటిల్ బిట్ what you call busy, that's why I was not making any videos few. But రిగార్డింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే, బీఈడీ కోర్స్ గురించి అయినా, డిఎల్ఎడ్ కోర్స్ గురించి అయినా ఏదైనా సరే, యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ప్లీజ్ లెట్ మీ కమెంట్ మీ ఇన్ ద బాక్స్. ఐ విల్ definitely share the information with you guys. ఓకేనా. And if you want to personally talk with me, I had my Instagram handle also which is public. I made it. సో అక్కడ కూడా మీరు నన్ను ఫాలో చేసి మీరు నాకు పర్సనల్గా ఏదైనా ఎగ్జామ్ గురించి అయినా వాట్ షుడ్ ఐ చూస్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్లీ నాకు అక్కడ కమెంట్ చేసి నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు రెస్పాన్స్ విత్ యూ గైస్. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.